పర్సులో పచ్చ నోటు చూసి నెల రోజులైంది. రోజు పనులు మానుకుని ఏటీఎంలు, బ్యాంకులకు పరుగులు పెట్టడం, గంటల కొద్దీ క్యూ లైన్లో నిలబడటం అలవాటుగా దినచర్యగా మారింది సామాన్యులకు. అదృష్టం బాగుంటే ఓ పింకు నోటు చేతిలో పడుతుంది, లేదా నో క్యాష్ బోర్డు వెక్కిరిస్తుంది. ఇదే తంతు. కొనసాగుతున్న నోటు కష్టాలపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ వైట్ల అందిస్తారు. తమ కష్టార్జితం తాము తీసుకోవడానికి ఇక్కడ కస్టమర్లు ఇబ్బంది పడుతున్నారు. ఉదయం 6 గంటల నుంచే డబ్బుల కోసం ఇక్కడ ఏదైతే అధికారుల ముందు వీళ్ళు మొక్కరిల్లుతున్నారు. తాము కష్టార్జితం తాము సంపాదించాం, తాము బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తాం, తమ డబ్బులు తమకు ఇప్పించండి అని చెప్పి మొరపెట్టుకుంటున్నారు. అయితే ఉదయం 6 గంటల నుంచి క్యూ కడితే ఇప్పటికి గానీ ఒక్కొక్కరు బయటికి రావట్లేదు. ఉదయం 6 గంటల కోసం డబ్బుల కోసం వీళ్ళు ఇచ్చే 24,000 డబ్బుల కోసం ఏది ఇస్తారు, వారంలో 24,000 రూపాయల డబ్బులు తీసుకోవచ్చని చెప్పి ఆశతోటి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ అధికారులు తూతూ మంత్రంగా డబ్బులు చేతులు పెట్టి పంపిస్తున్నారు. ఇప్పుడు మనం చూసినట్లయితే ఏదైతే ఇవాళ ఉదయం చాలా మంది ఇక్కడ వెయిటింగ్ లో ఉన్న కస్టమర్లను చాలా మంది మాట్లాడడం జరిగింది. అందులో కొంతమంది కస్టమర్లు ఉదయం 6 గంటల నుంచి వెయిట్ చేసి ఇప్పుడే లోపలికి వెళ్లి డబ్బులు తీసుకొని కూడా తిరిగి రావడం జరిగింది. మనతో మాట్లాడినా, ఇంతకు మార్నింగ్ టైంలో మనతో మాట్లాడినా ఈ స్వామి మనతో ఉన్నారు. స్వామి, చెప్పండి, మీరు ఇంటి దగ్గర నుంచి ఎప్పుడు బయలుదేరారు, బ్యాంకుకి ఎప్పుడు వచ్చారు, బ్యాంకు లోపలికి వెళ్ళి బయటికి రావడానికి ఎంత టైం పట్టింది? ఇంటి దగ్గర నుంచి 5:45కు బయలుదేరాను స్వామి. 6:15కి ఇక్కడ బ్యాంకు దగ్గరికి వచ్చాము. 6:15 నుంచి లైన్ లో ఉన్నాము. 10:30కు లోపలికి పోయాము. ఇప్పుడు టైం ఎంత అవుతుంది? తర్వాత 2,000 రూపాయల నోట్లు ఇస్తున్నారు. ఈ 2,000 రూపాయల నోట్లు దేనికి పనికొస్తాయి? కాఫీ కాసుకోవాలనా, ఛాయ్ కాసుకోవాలనా, లేకపోతే చించి ఎవరికైనా దానాధర్మం చేయాలనా? ఈ ఎందుకు చేస్తున్నారు ఈ పని? ఇప్పటికి 40 రోజులు, 30 రోజులన్నా 30 రోజులు దాటిపోయింది. 31 రోజు. ఈ 30 రోజుల నుంచి కూడా దీనికి ఆన్సర్ లేదు. ఈ 30 రోజుల నుంచి కూడా దీనికి ఆన్సర్ లేదు. అంటే మోడీ గారు ఏసీలో ఉన్నాడా, లేకపోతే కూలింగ్ లో ఉన్నాడా, లేకపోతే విహార యాత్రలు చేస్తున్నాడా? కానీ ఒక నిరుపేద పేదవాడు, మధ్యతరగతి వాడు, 3వ రకం వాడు, వీళ్ళు ముగ్గురే సఫర్ అవుతున్నారు. ఈ ముగ్గురికి సమాధానం చెప్పాల్సింది ఖాళీ మోడీ. ఒక 500 రూపాయల నోట్లు లేవు, 100 రూపాయల నోట్లు లేవు, 10 రూపాయల నోట్లు లేవు, 20 రూపాయల నోట్లు లేవు, 50 రూపాయల నోట్లు లేవు. ఈ 2,000 రూపాయలు తీసుకుపోయి ఏం చేయాలి? కాఫీ కాసుకోవాలా, ఛాయ్ కాసుకోవాలా, ఏం చెయ్యాలి? దీనికి సమాధానం చెప్పాల్సింది మోడీ. మాకు ఫుల్ మెజార్టీ ఉంది, మేము ఏం చేసినా చెల్లిద్ది అని ఏసీ రూమ్ లో పడుకోకూడటం కాదు ఒకటి. రెండోది, ఈ హైదరాబాద్ లో బండారు దత్తాత్రేయ కూతురు మ్యారేజ్ అయింది, అక్కడికి ఎక్కడి నుంచి వచ్చే డబ్బు. ఆ తర్వాత గడ్కరీ కూతురు మ్యారేజ్ అయింది, అక్కడికి ఎక్కడి నుంచి వచ్చే డబ్బు. ఈ పేదవాడికి 6,000 ఇస్తున్నారు. అవసరం ఉంది, రేపు పొద్దున్నే పూజ చేయాలి, నాకు 50,000 కావాలి, నా 2 లక్షల రూపాయలు బ్యాంకులో ఉన్నాయి, కానీ ఇవ్వట్లేదు. ఈ 6,000 తీసుకెళ్లి ఏం చేయాలి? దానికి సమాధానం ఎవరు చెప్పాలి? ప్రజలు చెప్తారా? బ్యాంకు మేనేజర్ చెప్తారా? బ్యాంకు మేనేజర్ ఏం చెప్తాడు? ఏం చెప్పలేడు. ఎంత టైం పట్టింది మొత్తం? అంటే మీరు ఏం చేస్తారు? మీకు ఎంత టైం పట్టింది? 4 గంటల 25 నిమిషాలు పట్టింది. ఈ 6,000 తీసుకోవడానికి 4 గంటల 25 నిమిషాలు పట్టింది. దీనికి సమాధానం ఏంది? ఎవరు చెప్తారు? ప్రభుత్వం ఎక్కడ? నేను ఒక ఖాళీ మేస్త్రి పని చేస్తాను. నా కూలిపోయింది 3 రోజులు ఇచ్చి 3,1,500 కూలిపోయింది. ప్లస్ ఎక్కడికి వస్తే 6,000 రూపాయలు ఇచ్చారు. మరి ఎందుకు పనికి వస్తే చెప్పండి. ఎవరు దీనికి సమాధానం చెప్తారు? సీఎం చెప్తారా? ప్రైమ్ మినిస్టర్ చెప్తారా? మినిస్టర్లు చెప్తారా? ఎవరు చెప్తారు? ఏదైతే చూసినట్లయితే వీళ్ళు ఇచ్చే బ్యాంక్ అధికారులు ఇచ్చే 6,000 రూపాయల కోసం ఇక్కడ దాదాపుగా 5 గంటల పాటు వెయిట్ చేయాల్సిన పరిస్థితి. 5 గంటలు వెయిట్ చేస్తే గానీ 6,000 రూపాయలు చేతిలో పడిన పరిస్థితి. ఇప్పుడు చూసిన ఒక కస్టమర్ ఏదైతే స్వామీజీ మనతో మాట్లాడడం జరిగింది. ఈ స్వామీజీ మార్నింగ్ 6 గంటల సమయంలో ఇక్కడ వచ్చి క్యూలో నిలబడితే 11 గంటలకు 10 నిమిషాల దాకా 11 గంటల ప్రాంతంలో అతను బయటికి రావడం జరిగింది. అంటే దాదాపు 5 గంటల నుంచి 4 గంటల నుంచి 5 గంటల ప్రాంతంలో మొత్తానికి ఇక్కడ 6,000 రూపాయల కోసం ఇతను పగచాట్లు పడాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే కస్టమర్లు తీవ్రంగా వేతపడుతున్నారు, తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. తాము డబ్బుల కోసం తాము డిపాజిట్ చేసుకుని తమ కష్టార్జితం తాము వేసుకున్న బ్యాంకులో సేఫ్ గా ఉంటుందని బ్యాంకులో డిపాజిట్ చేసుకుంటే ఈ డబ్బులు మాకు ఇవ్వడానికి కూడా ఇక్కడ బ్యాంక్ అధికారులు నానా ఇబ్బంది పెడుతున్నారని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. అయితే దీన్ని చూసినట్లయితే పెన్షనర్లు కావచ్చు, వీళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు చూసినట్లయితే ఉదయం నుంచి ఇక్కడ క్యూలో నిలబడలేక కూడా పెన్షనర్లు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ పెన్షనర్లు కూడా ఉదయం 6 గంటలకు వస్తే కానీ వీళ్ళు కూడా 11 గంటల వరకు కూడా వీళ్ళు కూడా ఇక్కడే ఉండాల్సిన పరిస్థితి నెలకొని ఉంది. అయితే దీనిలో ప్రధానంగా చూసినట్లయితే వీళ్ళు ఎక్కడికక్కడ వీళ్ళు తమ డబ్బులు ఏదైతే పెన్షన్ వచ్చినాయి మిగతా నిత్యావసర వస్తువులు కావచ్చు, నిత్యావసర సమ్మెలు కావచ్చు, మిగతా కష్టాలని తీర్చాయని చెప్పి వీళ్ళు అనుకుంటే అది కూడా రాకుండా పోతుంది. అయితే ప్రస్తుతానికి ఒక పెన్షన్ మొత్తం ఉన్నారు. సార్ చెప్పండి, మీరు ఎప్పుడు రావడం జరిగింది? మీ పెన్షన్ డబ్బుల కోసం మీరు ఎప్పటి నుంచి ఇబ్బంది పడుతున్నారు? వచ్చాను సార్, నేను
9:30కు వచ్చి 9:30 నుంచి ఈ రోజు కాదు, ఇంతకుముందు 3 రోజులు కూడా వచ్చేసిన. ఎప్పుడు వచ్చినా కూడా ఇదే లైన్, ఇక్కడే చూడు ఎక్కడి దాకానే ఉంటుంది. ఒక డిపాజిట్ చేయనీకి అదే బాధ, డిపాజిట్ చేసినాక కూడా ఇదే బాధ మాకు. భార్య పిల్లల్ని ఎన్నుకొని మన తప్ప అసలు ఎన్నుకోవడం, ఆ భార్య పిల్లలు లేని వాళ్ళని ఎన్నుకొని మనం భార్య పిల్లల కోసం మనం బాధపడాల్సి వస్తుంది. అంతేకాని ఇది చేసేది మనం ముందు చేసుకున్న తప్పు, ఇది పెద్దది. ఆ తప్పు నుంచి మనం తప్పించుకోవడానికి నెక్స్ట్ ఎలక్షన్ అయినా మంచిగా చేసుకొని మంచిగా చూసుకుంటే అది మన సార్. పెన్షన్ ఇచ్చేది ఉంది, పెన్షన్ ఇచ్చే కాడ మాకు 3 నెలలే పెన్షన్ ఇవ్వాలి. 3 నెలలే పెన్షన్ కాడ హ్యాండిక్యాప్ వాళ్ళము 2000 లోటు ఇచ్చారు. 1000 రూపాయలు ఇవ్వాలంటే ఇవ్వలేదు. మేము రాసిస్తే మేము ఎట్లా బాధపడాలి? చచ్చేటోళ్ళము, బతికేటోళ్ళము, కాళ్ళు లేక చేతులు లేక బాధపడుతున్నాము. ఎట్లా హ్యాండిక్యాప్ ఇప్పుడు క్యాన్సర్ పండు వచ్చింది. ఇప్పుడు 1000 రూపాయలు ఇవ్వమంటే ఇస్తలేరంట. ఎట్లా మేము ఏం బాధ చెప్పాలి? 1000 రూపాయలు ఇవ్వమంటారు ఎట్లా? ముసలేమో లోపల కూర్చున్నది. టోకన్ తెస్తే పైసలు ఇస్తామంటారు ఎట్లా? టోకన్ తెస్తే డబ్బులు కావాలంట. చచ్చిపోయి ముసలి లోపల కూర్చున్నది. సావాలా డబ్బుల గురించి 1000 రూపాయలు రాశాం. 1000 రూపాయలు రాస్తే టోకన్ ఇస్తే ఇస్తామంటున్నారు. టోకన్ లేకపోతే డబ్బులు ఇవ్వమంటున్నారు. ఆంధ్ర బ్యాంక్ లో బాగా ఇబ్బంది పెడుతున్నారు. హ్యాండిక్యాప్ వాళ్లకు సరిగ్గా లైన్ ఇవ్వాలి. బస్ పాస్ ఉంది, అన్ని ఉన్నాయి. మాకు బాగా వెళ్తలేదంటే జ్వరపడితే మాకు ఇబ్బంది అవుతుంది. మాకు తిప్పలు అవుతుంది. మా కాళ్ళు లేవు, మా చేతులు లేవు. మాకెవరు పట్టించుకోవట్లేరు. మాకు దెబ్బేస్తున్నారు, మాకు కొట్టేస్తున్నారు. పోకుండా రాకుండా వెళ్తలేదంటే ఎట్లా నడవాలి? మేము ఎట్లా బాధపడాలి? పోలీసు వాళ్ళు పట్టించుకోర్రు, బ్యాంకు మేనేజర్లు పట్టించుకోర్రు. ఎట్లా చెప్పు? నువ్వు 200 పెన్షన్ ఇచ్చావు, ఇంకా 1000 రూపాయలు బ్యాలెన్స్ ఉంది. తట్టుకుపోతే రేపు మేము ఏం చేయాలి చెప్పు? ఎవరికి అడగాలి మేము? ఏదైతే పెన్షనర్లు కూడా ఇక్కడ నానా ఇబ్బంది పడుతున్నారు. వాళ్లకు ప్రత్యేకంగా క్యూలు కావాలి, ప్రత్యేకంగా వసతి కావాలి, ప్రత్యేకంగా డబ్బులు తీసుకొని ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని చెప్పి ఎక్కడెక్కడ ప్రభుత్వాల నుంచి ఆదేశాలు వచ్చినప్పుడు కూడా ఇక్కడ ఏర్పాటు సరిగా లేకపోవడంతో పెన్షన్లు కూడా తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు చూసినట్లయితే మార్నింగ్ 6 గంటల నుంచి కూడా ఇప్పుడు మన క్యూ ఏదైతే మార్నింగ్ 6 గంటల నుంచి ఇదే పరిస్థితి ఇంకా క్యూ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ క్యూ కనీసం ఈ మొత్తం వీళ్ళందరూ క్లియర్ చేయడానికి కూడా కనీసంగా 2 గంటల సమయం పడుతుంది. అంటే మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా వీళ్ళు తప్పనిసరిగా ఇక్కడ వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. మనం మార్నింగ్ 6 గంటల నుంచి వెయిట్ చేస్తున్న ఒక రెస్టారెంట్ నాడు ఇతను కూడా మీరు ఎప్పటి నుంచి మార్నింగ్ ఒకసారి మాట్లాడడం జరిగింది. ఈ 7:45 నుంచి ఇంకా మీ పరిస్థితి ఏంటి? ఇంకా ఎక్కడ నిలబడ్డా ఉండదు, దొరకలేదు. ఇంకా ఆఫీస్ కూడా వెళ్ళలేదు, ఆఫీస్ టైం కూడా అయిపోతుంది. రోజు 3 రోజులు 3 డేస్ నుంచి ఇదే అవుతాం, పరిస్థితి ఇదే ఉంది. మీరు నిన్న కూడా ఇలాగే 7:38కి వచ్చామండి. 12 దాకా ఉన్న తర్వాత టోకెన్ 900 మెంబర్స్కి ఇచ్చి మిగతా వాళ్ళని పంపించారు. ఈ రోజు రమ్మన్నారు. ఈ రోజు 8కి వచ్చాం. చెప్పండి, మీరు ఎప్పటి నుంచి ఉన్నారు? మేము వచ్చేసి 8 గంటలకు ఉన్నాం సార్. ఇది అయితే నిన్న వచ్చాను, టోకెన్ దొరకలేదు. ఇవాళ వచ్చాను, పైసలు దొరుకుతాయో అనేది కూడా అనుమానంగా ఉంది సార్. ఇప్పుడు అయితే రోజు వస్తున్నాము, పోతున్నాం, కానీ ఎండలో నిలబడిపోతున్నాం, అంతా చేస్తున్నాం. కానీ మరి ఈ ప్రధానమంత్రి గారు ఏం చేస్తున్నారు? 4 రోజులైంది ఇవాళకి ఇళ్ళడిచ్చి కూడా నోట్ల ప్రాబ్లం తీర్చలేకపోతున్నాడు ఏంటండి? సార్ ఇప్పుడు రోజు లైన్ లో తిరుగుతున్నాం సార్. వచ్చిన వాళ్ళకి ఇస్తారు, ఈయన వాళ్ళకి ఇస్తలేదు. అంతే, ఇంకేం చెప్తాం సార్. అయితే చూసినట్లయితే ఈ పరిస్థితి ఈ విధంగానే కొనసాగుతుంది. ప్రధానంగా ఏదైతే డబ్బుల కోసం ఇక్కడ పూర్తిగా కస్టమర్లు ప్రతి బ్యాంకు ముందు ఉదయం 6 గంటల నుంచి ఈ విధంగా కష్టాలు పడాల్సి వస్తుంది. అధికారులు ఏదైతే 100 మందికి టోకన్లు ఇచ్చేసి తర్వాత తమ దగ్గర డబ్బులు లేవని చేతులెత్తేస్తున్నారు. దీంతో మరుసటి రోజు వచ్చిన కస్టమర్లు కూడా ఇదే పరిస్థితి నెలకొంటుంది. ఫస్ట్ కమ్ ఫస్ట్ 6 గంటల ప్రాంతంలో ఎవరైతే వచ్చి క్యూలో నిలబడుతున్నారో వాళ్ళకు మాత్రమే డబ్బులు లక్కుతున్నాయి తప్పించి మిగతా వాళ్ళ పరిస్థితి దారుణంగా ఉంటుంది. ఇలా రోజుల తరబడి ఇక్కడ డబ్బుల కోసం వీళ్ళు తిరుగుతూనే ఉన్నారు. అయినా ఎవరు కూడా వీళ్ళని పట్టించుకున్న దాఖలు లేవు. కాబట్టి తమ సమస్యని, ఈ నోట్ల సమస్యని తీర్చాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. అయితే లేని పక్షంలో తాము తీవ్రంగా ఏదైతే 1వ తారీఖు వచ్చిందంటే నిత్యావసర వస్తువుల కోసం అక్కడ ప్రతి దాన్ని కూడా డబ్బులతో ముడిపడి ఉంటది. కాబట్టి ఇలాంటి సమయంలో డబ్బులు అనేవి ఇంపార్టెంట్. కాబట్టి ఏదైతే ఇస్తామన్న 24,000 రూపాయలు ఒకటేసారి ఇవ్వాలని చెప్పి ప్రధానమైన డిమాండ్ వీళ్ళు వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ హరీష్తో రమేష్ వైట్ల, ఎన్టీవీ.